ఇవ్వటానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మీకు ఆ మెసేజ్లన్నీ యూట్యూబ్లో ఉంటాయి, ఫేస్బుక్లో ఉంటాయి. రోజుకు ఒక సందేశం. నాకు తెలిసి అంటే దేవుని మహిమకు చెప్తున్నాను, ఇచ్చిన సందేశం ఇచ్చినట్టు గుర్తులేదు నాకు. ఎక్కడో ఒకటో రెండు ఒకటే ఉండొచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్ మెసేజ్ లేకుండా ప్రతిరోజు సబ్జెక్ట్ ప్రభు మార్చి సుమారు 40 నిమిషాలు 45 నిమిషాలు మెసేజ్ మనకి దేవుడు అంత కృపించారు. నేను ఎందుకు సంతోషిస్తానంటే ఏదో ఫేస్బుక్లో వాక్యం కంటిన్యూగా లైవ్ ఇస్తున్నానని అతిశయం కాదు, కానీ ఇన్ని మెసేజ్లు వచ్చే తరానికి నేను అందిస్తున్నాననే ఒక గొప్ప సంతోషం నాకు ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చే తరం వాళ్ళు ఒక 50 సంవత్సరాల తర్వాత ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది, అంతవరకు ఉండదనుకోండి. కొంతమంది నెక్స్ట్ జనరేషన్ వర్తమానాలు విని దీవించబడాలని నా ఆశ. మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ మెసేజ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్యాన్ని వినండి. యూట్యూబ్లో ఎలిషానంద్ సత్యాడ లేకపోతే బెతెస్దా హీలింగ్ మినిస్ట్రీస్ అని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ దాన్ని టచ్ చేస్తే ప్రతి కొత్త మెసేజ్, అప్డేట్ అయిన ప్రతి మెసేజ్ మీకు వస్తుంది. హల్లెలూయా. మరి ఇన్ని దినాలు కూడా ఈ మెసేజ్ని ఎడిటింగ్ చేయడానికి డేవిడ్ పాలు ఫ్యామిలీ ఎంతో ప్రయాసపడ్డారు. రాత్రి మెసేజ్ ఇస్తే మరుసటి రోజుకల్లా కూర్చొని మరి ఎంత నెట్ అయిందో, ఎంత టైం స్పెండ్ చేశారో కుటుంబం అంతా పని చేస్తున్నారు దాని మీద. ఎడిటింగ్ చేసి చక్కగా దాన్ని అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ బాలు. దేవుడు మాకు దీవించును గాక. ఆమేన్. సరే, ఈ రాత్రి కూడా చిన్న సందేశం, క్రిస్మస్ సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. క్రిస్మస్ అంటే ఏంటో కొన్ని దినాలు బట్టి మార్పు అని, క్రిస్మస్ అంటే సమాధానం అని, క్రిస్మస్ అంటే సంతోషం, నిన్నటి దినాన క్రిస్మస్ అంటే బ్లెస్సింగ్ అని, అలా చాలా విషయాలు నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. క్రిస్మస్ అంటే అది ఒక ఆచారం కాదు, అది పండగ మాత్రము కాదు, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదకరమైన అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అది పండగ అయితే అందరిలాగే వెళ్ళిపోతుంది. క్రిస్మస్ అనేది పండగలాగా చూడకూడదు, ఒక ఆత్మ సంబంధమైన అనుభవంలాగా చూసి దాన్ని మనం అనుభవించాలి, పొందుకోవాలి. మనము, మన పిల్లలు, మన కుటుంబాలు, మన సంఘం, మన రక్త సంబంధులు, మన ఎరుగు పొరుగు వారు అందరూ క్రిస్మస్లో దేవుడు ఇచ్చిన ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని మనం ప్రయత్నం చేయాలి. సరే, ఈ రాత్రి మరి నేను ఇవ్వబోతున్న సందేశం ఒకసారి గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి. గలతీలు రాయబడిన పత్రిక అంటే రోమన్స్ తర్వాత మరి కొరింథీ పత్రిక ఉంటుంది, 2 కొరింథీ తర్వాత ఉంటుంది గలతీ. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి థ్యాంక్ యూ నాన్న. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. యేసు ప్రభువు వారిని దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని కాలం పరిపూర్ణమైనప్పుడు పంపించాడు ఈ భూమి మీదకి. నేను చాలాసార్లు మీతో చెప్తూ వచ్చాను, అదేదో పొరపాటున యాక్సిడెంటల్గా సడన్గా అలా జరిగింది కాదు. యేసుప్రభు వారి యొక్క జన్మము నాన్న, యేసుప్రభు వారి యొక్క పుట్టుక అది ప్రవచనాత్మకమైనది. ఎన్నో సంవత్సరాలుగా ప్రవక్తలు ప్రవచించారు యేసయ్య జన్మాన్ని. మెస్సయ్య ఈజ్ గోయింగ్ టు కమ్, రక్షకుడు రాబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు, విమోచకుడు రాబోతున్నాడు. ఆది కాండంలో ప్రారంభించబడిన ఆ ప్రవచనాలు మలాకి గ్రంథం వరకు ప్రవచిస్తూనే ఉన్నారు భక్తులు. యేసయ్య యొక్క పుట్టుక ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఈస్ అ ప్రొఫెటికల్, అది ప్రవచనాత్మకమైనది. అంతేకాదు యేసుప్రభు వారి పుట్టుక అది చారిత్రాత్మకమైనది, హిస్టారికల్. యేసుప్రభు వారు పుట్టిన స్థలం, యేసుప్రభు వారు నడియాడిన స్థలాలు, యేసుప్రభు వారు సంచరించిన స్థలాలు, ఆయన సిలువేయబడిన స్థలం, పునరుద్ధానుడైన స్థలం, ఆయన సంచరించిన ప్రాంతాలన్నీ ఇప్పటికీ ఉన్నాయి. అది కట్టు కథ కాదు, అది మరి ఏదో పెట్ట కథ కాదు, అది జరిగిన చారిత్రాత్మకమైన అనుభవం. యేసు ప్రభువు వారిని దేవుడు ఎందుకు పంపించాడు? ఎందుకు క్రిస్మస్ వాజ్ హ్యాపెన్? విత్ వాట్ రీజన్? ఫర్ వాట్ రీజన్? అంటే ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఆదాము పోగొట్టుకున్నవన్నీ క్రిస్మస్లో
దేవుడు మనిషిని దాచి ఉంచాడండి. వాట్ ఎవర్ యాడమ్ వాజ్ లాస్ట్, ఆదాము ఏదైతే ఏదైనా తోటలో పోగొట్టుకున్నాడో అవన్నీ యేసు ప్రభు రాకడ ద్వారా, యేసయ్య వచ్చుట ద్వారా మనుషునికి తిరిగి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. త్రూ జీసస్, యేసు ప్రభు ద్వారా. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు, చదువునా, దేవునితో సమాధానపరచవలని ఎలాగూ చేశాను. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారంటే మనలంట దేవునికి సమీపస్తులుగా చేయటానికి. ఆదాము ఏదైనా తోటలో పోగొట్టుకున్నది మొదటిది ఏంటో తెలుసా? రిలేషన్ విత్ గాడ్. దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి ఆదాముకు ఉన్న ఆ రిలేషన్ దూరం అయిపోయింది. మనుషుడు దూరం అయిపోయాడు దేవునికి. ఎంత దగ్గరగా ఉండేవాడు, ఎంత చనువుగా ఉండేవాడు, ఎంత సమీపంగా ఉండేవాడో, పాపము ద్వారా ఆదాము దేవునికి అంత దూరం అయిపోయాడు. ఏం పోగొట్టుకున్నాడు అంటే సహవాసం పోగొట్టుకున్నాడు, సంబంధం పోగొట్టుకున్నాడు, సమాధానం పోగొట్టుకున్నాడు. సహవాసము, సంబంధము, సమాధానం, ఈ 3 పోగొట్టుకున్నాడు ఆదాము. ఈ 3టిని యేసు ప్రభువారు ద్వారా దేవుడు మరలా ఆదాము బిడ్డలైన మనందరికీ, మనుషులందరికీ, మానవ జాతి అంతటికి దేవుడు క్రిస్మస్ ద్వారా, యేసు ప్రభు జన్మం ద్వారా అవన్నీ తిరిగి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇది సెంట్రల్ మెసేజ్ ఏంటో తెలుసా? క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీ క్రిస్మస్ ద్వారా ఇవ్వబోతున్నాడు అని. హల్లెలూయా. ఏది పోగొట్టుకున్నాడు మనుషుడు, అది ఈ రాత్రి క్రిస్మస్ ఇవ్వబోతుంది నీకు. క్రిస్మస్ లో ఉన్న ఆత్మ సంబంధమైన అనుభవాల ద్వారా నీ వాటిని పొందుకోబోతున్నావు. ప్రియులుగా, పాపం చేశాడు ఆదాము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు. ఏ ఆజ్ఞ అతిక్రమించాడు? ఏమన్నాడు దేవుడు ఆదాముతో? ఈ మంచి చెడ్డలు, జ్ఞానము, తెలివినిచ్చే ఈ ఫలాన్ని నువ్వు తినొద్దు, తినవను నిత్యముగా. మాట్లాడలేదు ఎవరు? నోరెప్పట్లేదు. హల్లెలూయా. ఇంటికి చాలా గట్టిగా మాట్లాడతారు, ఇక్కడ మాత్రం నోరెప్పట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని. సుబ్బారావు గారు వినండి, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని అన్నాడు. మనం ఏం చేస్తాం? నోరు బాగుగా పక్కన అసలు నోరే అయిపోవట్లేదు. విషయం చెప్పిన హల్లెలూయా. నువ్వు నోరు తెరిచి స్తుతిస్తే, నోరు తెరిచి ప్రార్థన చేస్తే, నోరు తెరిచి గణపరుస్తే అద్భుతాలు చేస్తాడు దేవుడు నీ జీవితంలో. నువ్వు ఇంట్లో నువ్వు చేసే ప్రార్థన బయటకు వినపడాలా? వినపడుతుందా? నీ ప్రార్థన నీకే వినపడక, నీ ప్రార్థన నీకే వినకపోవడం వల్ల ఎంతలో పడిపోతున్నావు. కొంతమంది, చాలా మంది ఈ ప్రార్థన ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడే ఆ ప్రార్థనలోనే నిద్ర ప్రార్థనలోనే కలిసిపోతాయి, ఏకమైపోతాయి. నాకు తెలుసు. అంటున్నాడు ఒకడు, పాస్టర్ గారు ఎప్పుడు పడుకుంటుంది పాస్టర్ గారు? హోల్ నైట్ ప్రేయర్లో అందరూ ప్రార్థన చేస్తుంటే నేను వాక్యం చెప్పరాబాబు పంపించాను ఒక సంఘానికి. కానీ ఆయన వాక్యం చెప్పి పులిపెట్టు మీద పాస్టర్ గారు పేరు చెప్పండి, వాక్యం చెప్పి ప్రార్థన చేయడం అన్నాడు అందరినీ. ఆ ప్రార్థనకి, ప్రార్థన అంటే ప్రేమ తల్లి 10 మంది ప్రార్థన చేస్తారు ఎలా ఉంటుంది? స్కూల్లో టీచర్కి ఆ పిల్లల గోళకి నిద్రపడ్డది ఒకడు అంటున్నాడు. అలా ఈ ప్రార్థనకి ఆడికి ఆ సేవడికి ఏమంటే వెనక గోడ చేరినప్పుడు పడుకుని పడాడు. ఈయన విశ్వాసంతో ప్రార్థన చేసి చేసి పాస్టర్ నిలబడుతుందో లేపితే బాగోదేమో, ఎప్పుడో తర్వాత లేచి ప్రార్థన చేసాడు ఎవడన్నా అంటే ఎప్పుడో అయిపోయింది సార్ ప్రార్థన.
ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వచ్చి అలా పడుకుని పోతున్నప్పుడు అడిగా కళ వచ్చిందంటండి. ఏంట్రా కళ అంటే ఆ లాభం వచ్చి పెరిగన పెడుతుందంటే కళ్ళని. పెరిగన పెట్టడం ఏంటి, నిద్రపోవడం ఏంటి, ఏంటిది నాకేం అర్థం కాదు. చాలా మంది దినాల్లో ఆత్మ జీవితం అలాగే ఉంటున్నారా. ఎలా ప్రార్థన చేయాలా? నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి గట్టి హల్లెలూయ. ప్రార్థన చేసేటప్పుడు లెట్ ఎవ్రీబడి నో. దానియేలు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడు. ఎలా తెలిసిందండి? బిగ్గరగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రే లౌడ్లీ, ఓపెన్ యువర్ మౌత్ వైడ్లీ, దెన్ ఇట్ విల్ బి ఫిల్డ్. హల్లెలూయా. పిల్లరా, దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? నువ్వు తినమని నిత్యముగా చచ్చిపోదు, తినద్దు. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. పిల్లరా, అవ్వ తెంపుకొని వచ్చింది. సాతానుడు సర్పము మాట చేత, కుయుక్తి చేత మోసం చేశాడు అవ్వని. సులువుగా మోసపోయింది. పిల్లరా, తిన్నది. ఆమె తినడం మాత్రమే కాదు, తన భర్తకి ఇచ్చింది. భార్య ఏమనుకుంటుందో అని భార్యను సంతోషపెట్టడానికి అయ్యగారు కూడా తిన్నారు. ఆజ్ఞ అతిక్రమించాడు ఆదాము. దేవుని వాక్యం చెప్తుంది. యోబు గ్రంథంలో ఆ మాట క్లియర్గా మరి ఆదాము చేసిన పాపం గురించి యోబు గ్రంథంలో 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయము 33-34 వచనాలు చూడండి. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని చదువు గట్టిగా. రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా వేషధారిని ఆదాము చేసినట్లు. ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. ఇట్ ఏ సిన్. ఆదాము పాపం చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక. ఆదాము చేసిన పాపం వల్ల ఏమైందో చూడండి. ఆదాము పాపం చేయడం వల్ల ఏమైంది? 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. రోమపత్రిక 5:19. అందరూ తీశారు నాన్న. యాలి అనగా ఏ మనుషుడు? ఆ మనుషుడు ఒక మనిషిని అవిధేయత వల్ల, అంటే ఎవరైనా ఆదాము వలన, ఆదాము యొక్క అవిధేయత వలన అనేకులు ఏమైపోయారంట? అయ్యో బాబోయ్, అనేకులు పాపులుగా చేయబడ్డారంట. అంకేంద్ర ఏమన్నాడు చూడండి. అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. గట్టిగా హల్లెలూయా. ఆ ఒక్కడు ఎవరంటే మన ప్రభువు అయిన యేసు. ఆ ఒక్కరు ఎవరంటే మన ప్రభువు అయిన యేసు. యేసు ఒక్కడే మిగిలిన. యేసు ప్రభువు యొక్క విధేయత వలన, లోబడినందు వలన తండ్రి అయిన దేవుడు అంట పరలోకంలో ఒకరోజు యేసు ప్రభువుని పిలిచి, నా కుమారుడు అంటే, తండ్రి చెప్పండి, ఆదాం పాపం చేశాడు, సంతానం అంతా పాపులైపోయారు, వారిని పాపము నుండి, శాపము నుండి విడిపించాలి. నీవు శరీరం ధరించుకుని భూమి మీదకి వెళ్ళి రక్తం చిందించగలవా, వెళ్తావా అంటే ప్రభు అన్నారంట, తండ్రి మీరు ఏం చెప్తారు చేస్తాను తండ్రి అంటే, ఓకే వెళ్ళు. అయితే వారు నిన్ను గౌరవించరు, వారు నిన్ను ప్రేమించరు, నిన్ను దూషిస్తారు, మేకులతో కొడతారు, సిలుకేసుకుని నిన్ను చంపేస్తారు. రక్తం ఇన్ని నిందలు, ఇబ్బందులు, ఇన్ని శ్రమలు వస్తాయి, పర్వాలేదా? మట్టిలోనికి వెళ్ళాలి, అపవిత్ర పాపముగా చేయబడాలి. ఆర్ యు రెడీ అనేసరికట యేసు ప్రభువు అంట, తండ్రి నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడును గాక అని విధేయత చూపించేటట్టు ఆయన. అందుకే మరి ఎఫెసీ పత్రికలో ఆయన యొక్క విధేయత గురించి రాయబడింది. చూడండి ఒకసారి ఎఫెసీ రాయబడిన పత్రిక మరి 4వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక చూడండి. ముందు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోకి రండి.
2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని మనుష్యుడు పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని చేసుకున్నాను. మరియు చదువులన్నా మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఏం చూపించాడు చెప్పండి. ఇప్పుడు విధేయత. ఇందాక చెప్పండి, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఏమైపోయారు? పాపులు. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. హల్లెలూయా. ఆదాము ఏం కోల్పోయాడో అది తిరిగి పొందుకునే ఆ గొప్ప ఆ రెమెడీ క్రిస్మస్ లో దేవుడు దాచించాడు. హల్లెలూయా. ఆదాము దేవునితో సంబంధం కోల్పోయాడు. ఈ లాస్ట్ రిలేషన్ విత్ గాడ్. దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి ఆమెకు మధ్యలో పాపం వచ్చేస్తుంటుండేరా. యేసు ప్రభు వారు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి శిలువ మ్రాణం మీద ఆయన రక్తాన్ని చిందించి, అసలు యేసు ప్రభు పుట్టడానికి రహస్యం, సీక్రెట్ ఏంటో తెలుసా? రీజన్ ఏంటో తెలుసా? రక్తం చిందించడానికి, పాప క్షమాపణ కొరకు రక్తం చిందించడానికి వచ్చాడు ఆయన. చాలా మంది ఎక్కడ ఆగిపోయారు అంటే క్రిస్మస్ దగ్గర ఆగిపోయారు. క్రిస్మస్ ఒకటేనా యేసుప్రభు జీవితంలో? యేసుప్రభు జీవితంలో క్రిస్మస్ ఒకటే కాదు, ఆయన పుట్టిక ఒకటే కాదు, ఆయన శిలువ మరణం ఉంది. హల్లెలూయా. అక్కడ ఆగిపోకూడదు. ఆయనతో పాటు పునరుద్ధానం అనుభవం చెందాలి, పాతి పెట్టబడి తిరిగి లేవాలి. అక్కడ ఆగిపోకూడదు. ఆయన 2వ రాకడ కొరకు సిద్ధపడాలి. అదే క్రైస్తవ భక్తి. ఆమేన్. చాలా మంది క్రిస్మస్ దగ్గర ఆగిపోయారు. క్రీస్తు నాడు పుట్టను, హల్లెలూయా, అంతేగా. మళ్ళీ ఎప్పుడు కనపడతాడు అంటే ఎప్పుడు కనపడతాడు? మళ్ళా క్రిస్మస్ క్యారల్స్కి కనపడతాడు. ఇలా చాలా మంది చూశాను. క్రిస్మస్కి నామకర్త క్రైస్తవులు, పేరుకి క్రైస్తవులుగా, శక్తి లేని క్రైస్తవులుగా చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే పోగొట్టుకున్న ఆ సమాధానం, లేకపోతే ఆ సంబంధాన్ని తిరిగి ఇవ్వటానికి, రిలేషన్ ఇవ్వటానికి, దేవునితో ఆ యొక్క సంబంధము. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలోనే 2:17 చదవండి. 2:17. ఆయన వచ్చి, ఆయన అంటే యేసుప్రభు వారు వచ్చి దూరస్తులైన మీకును వండర్ఫుల్. ఎంత గొప్ప ఆ ధన్యత. కొలసీ పత్రికలో 1వ అధ్యాయంలో, కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 19-20 వచ్చిన కలిసి ఉన్నాయి, చదవండి. ఆయన యందు, ఎవరైనా చదవచ్చు గట్టిగా, ఆయన యందు ఏమేన్ ఏం చేసాడంట? సంధి. అందరూ చెప్పండి, శిలువ రక్తం చేత సంధి చేసి. హల్లెలూయా. సంధి అంటే ఏంటండి? హెల్పా, కలపడం. ఎస్. ఇరు పక్షాల మధ్య డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, మధ్య ఒక పెద్ద వచ్చి ఇద్దరిని సంధి చేసి ఏం చేస్తాడు? కలుపుతాడు. ఇప్పుడు దేవునికి మధ్యలో, మనకి మధ్యలో ఏమొచ్చింది? దేవునికి మానవునికి మధ్యలో ఏమొచ్చింది? మాట్లాడరేటండి? పాపం వచ్చేసింది, డిస్ప్యూట్ ఉంది. చూడండి యెషయా గ్రంథం, ఆ డిస్ప్యూట్ ఏంటో చూడండి. దేవునికి మానవునికి మధ్యలో ఆ తొగ వచ్చేసింది, గొడవ, డిస్టర్బెన్స్ వచ్చేసింది. దేవుడు తట్టుకోలేకపోతున్నాడు, మనుషుడు దూరం అయిపోవడం దేవుడు సహించలేకపోతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనం 1:18 చూడండి.
అందరూ తీసారా? అందరూ చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కంగారు పడక బాగా చదువు. మళ్ళా రండి, మన దేవుడు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఏంటి ఆ వివాదం? పాపము అనే వివాదం. దేవుడు దేనన్నా సహించగలడు కానీ పాపాన్ని సహించాడు. పాపని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించాడు ఆయన. నువ్వంటే ఆయనకి ఎంతో ప్రేమ, కానీ నీ హృదయంలో ఉన్న పాపము నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోతుంది. మధ్యలో వివాదంగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం. యెషయా 59:1 చదువునా? స్పీడ్ చదవాలి. చదువునా? మీ దోషములు మీకును ఆయనకు మధ్యలో ఎలా వచ్చాయంట? అడ్డముగా వచ్చాను, అడ్డముగా వచ్చేసాయి. అందుకే మీకు మాకు ఉన్న అడ్డగోడని పడగొట్టి ఉపయోగం ఏం చేశాడు? యేసయ్య సంధి చేసి ఐక్యం చేశాడు. యేసు ప్రభు రక్తం ద్వారా సంధి జరిగింది పిల్లలు. క్రిస్మస్ ద్వారా మానవుడు మరి దేవునికి దగ్గర అయ్యాడు. పోగొట్టుకున్న సంబంధం మనుషుడు మళ్ళా యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సమాధానం వచ్చిందంటే దేవునికి మనుషుడికి, ఆయన పరలోకంలో ఉండలేక మనుషులు హృదయంలోకి వచ్చేసాడండి. నీ హృదయంలోకి వచ్చేసాడు ఆయన, వస్తున్నాడు. హల్లెలూయా. నీ ఇంటిలోకి, నీ హృదయంలోనికి. ఏమంటే పరలోకంలో దేవుని యొక్క స్టేటస్ ఎలా ఉంటుందండి ఆయనది? ఒకసారి ఊహించండి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎక్కడికి వెళ్ళిన దేవదూతలే, ఎక్కడికి వెళ్ళిన మహిమే, ఎక్కడికి వెళ్ళిన అగ్రతే. అదంతా వదిలేసి ఎక్కడ ఉండాలనుకున్నాడు? నీ హృదయంలో, నా హృదయంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది క్రిస్మస్ ద్వారా జరిగింది. ఆమేన్. యేసు ప్రభు ద్వారా జరిగింది. ఆమేన్. మనుషుడు దేవునికి దగ్గర అయిపోయాడు పిల్లలు క్రిస్మస్ ద్వారా. జ్ఞానులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి, గొల్లలు వచ్చారు. జ్ఞానులు అంటే టాప్ పీపుల్, గొర్రెల కాపర్లు అంటే చాలా తక్కువ, చిన్న ఉద్యోగం, చిన్న పని, పేదలు, వారు వచ్చారు. కడు పేదలైన మరి ఆ పశువుల తొట్టెలో తగ్గించుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ సరిపోయినవాడు ఆయన. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరికీ సరిపోయినవాడు ఆయన, అందరికీ రక్షకుడు. అందుకే ప్రపంచానికి నడి బొడ్డును పుట్టాడు. అటు ఆఫ్రికా, యూరోప్, అమెరికా ఖండాలు, ఇటేమో ఏషియా ఖండం, ఆస్ట్రేలియా. ప్రపంచానికి కరెక్ట్ సెంటర్లో ఆయన పుట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన అందరికీ దేవుడు. ఆమేన్. యేసు ప్రభు వారు అమెరికా వాళ్ళ దేవుడు అంటున్నారు చాలా మంది. చరిత్ర జ్ఞానం తెలియని వాళ్ళు, సోషల్ స్టడీస్ ఆ జ్ఞానం లేని వారు మాట్లాడే మాటలు అవన్నీ. అమెరికా దేవుడు ఎలాగవుతాడు యేసు ప్రభు వారు? అమెరికా కనిపెట్టి 400 సంవత్సరాలు అయిందండి. యేసు ప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అయింది కదా. అప్పుడు అమెరికా వాళ్ళు ఎక్కడున్నారు? ఎంత అవివేకం! యేసు ప్రభు వారు చాలా తక్కువ దేవుడు, తక్కువ కులస్తుల దేవుడు. ఎంత అవివేకం! యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా మన దేశంలో అంగీకరించింది ఎవరో తెలుసా? బ్రాహ్మణులు, దివ్య బ్రాహ్మణులు ప్రభువుని అంగీకరించారు మొట్టమొదటిగా. తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క కేరళ ప్రాంతంలో ఉన్న రాజుగారు బాప్తిసం పొందారండి మొదట. మన దేశంలో మొదట వారు అంగీకరించారు. ఎంత అవివేకంతో ఇచ్చే స్టేట్మెంట్స్ అని ఇవి. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషుడు ఆదాము ఏదైనా తోటలో పోగొట్టుకున్న ఆ సంబంధాన్ని తిరిగి ఇచ్చింది క్రిస్మస్. పోగొట్టుకున్న సమాధానం, పోగొట్టుకున్న నెమ్మది, పోగొట్టుకున్న ఆ వెలుగు, పోగొట్టుకున్న ఆ సంతోషం క్రిస్మస్ ద్వారా దేవుడు ఆదాముని, ఆదామా నువ్వు నీ భార్య మాట వినా, నేను తినవద్దని ఫలం తిన్నా కాబట్టి నీవు తోటలోంచి ఖాళీ చేసి వెళ్ళిపోన్నాడు దేవుడు. ఆదాము బయటికి పంపించేసి మళ్ళీ లోపలికి రాకుండా చుట్టూ ఫైర్ పెట్టి, ఆ కట్కజ్వాలో పెట్టి ఆ ఏదైనా తోటలో ఉన్న జీవవృక్ష ఫలాలు తీసేసి ఆదాముని బయటికి పంపించేశాడు. పిల్లరా, బయటికి పంపించాడే కానీ దేవుని గుండె చాలా స్పీడ్ కొట్టుకుంటుంది. ఎందుకు పంపించానా? చేర్చుకోలేకపోతున్నాడు, ఎందుకంటే పాపంలో ఉన్నాడు ఆదాము.
ఆ ఆదాములోనికి మంచి చెట్ల తెలివచ్చి ఆ యొక్క పాపం ప్రవేశించింది. వీళ్ళని గమనించండి, ఆ క్షణం నుండి దేవుడు ప్రణాళిక వేస్తూనే ఉన్నాడు. ఆదాము ఎలా వస్తాడు నా దగ్గరికి మరలా? హౌ గుడ్ ఐ రీచ్ యాడమ్, హౌ గుడ్ యాడమ్ కమ్ టు మీ. నా దగ్గర ఆదాము ఎలా వస్తాడని ఆ రోజు నుండి దేవుడు ప్రణాళిక రచిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది క్రిస్మస్ ద్వారా నెరవేర్చబడింది. ఆమేన్. yes, పోగొట్టుకున్నవన్నీ, ఏదైనా తోటలో పోగొట్టుకున్నవన్నీ క్రిస్మస్ లో దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప క్రిస్మస్ అండి ఇది. నిజంగా ఒక పండగలాగా చూడకుండా ఆత్మ సంబంధమైన అనుభవంగా నువ్వు తీసుకోగలిగితే నీ జీవితంలో ఎన్నెన్నో మేలుడు, ఎన్నెన్నో కార్యాలు నువ్వు చూస్తావు. ఈ రాత్రి, ఈ సాయంకాలం, ఈ క్రిస్మస్ నీ హృదయంలో జరగాలి. ఈ క్రిస్మస్ మన గుండెల్లో, మన హృదయంలో జరగాలి. యేసు ప్రభువారు ఈ భూమి మీద కాలు పెట్టగానే చరిత్ర రెండు భాగాలుగా ఎలా విడిపోయింది? క్రీస్తు మాట్లాడలేదు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. యేసు ప్రభువారు నీ గుండెల్లో కాలు పెడితే నీ జీవితం కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా మారిపోద్ది. హల్లెలూయా. ఒకప్పుడు క్రీస్తు పూర్వం ఎలా ఉండేవాడండి, ఇప్పుడు ఎలా ఉన్నాడండి. యేసు ప్రభువారు మతాన్ని మార్చడు, యేసు ప్రభువారు మతిని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. 93 సంవత్సరంలో యేసు ప్రభువారు నా హృదయంలోకి వచ్చారు. నా జీవితం ఆశ్చర్యంగా, వింతగా మారిపోయింది. మా ఊళ్ళందరూ ఆశ్చర్యపోయి చాలా రోజులు, చాలా కాలం వరకు నమ్మలేకపోయి, ఏం జరిగింది, వాట్ హ్యాపెన్ టు యూ, ఏం జరిగింది నీకు? యేసు ప్రభువారు వచ్చాడు నా హృదయంలోనికి. జీవితం వింతగా మారిపోయింది. 93 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారుగా 27 సంవత్సరాల క్రితం నా హృదయాన్ని ప్రభుకి ఇచ్చాను. మరలా వెనక్కి తీసుకోలేదు. ఈ రోజు వరకు నా ప్రభు కొరకు జీవించాడు. ఇంకా రోషంగా బ్రతకడానికి దేవుడు నాకు కృపించాడు. నా ప్రభు నాకు ఎన్నో ఇచ్చాడు. నా ప్రభు నన్ను ఎప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు ఆయన. ఆ రోజు మే నెల 10వ తారీఖున 1993 సంవత్సరం నా హృదయంలో క్రిస్మస్ జరిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రిస్మస్ హృదయంలో జరగాలి. క్రిస్మస్ ఇస్ రిలేటెడ్ టు హార్ట్, హృదయానికి సంబంధించి, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించింది. వేలం వెళ్ళగా క్రిస్మస్ అంటే విచ్చలవిడిగా కొరియోగ్రఫీలు చేయడం కాదు, నాటకాలు చేయడం కాదు, రంగులు పూసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునే అనుభవం. ఈరోజు నీ హృదయంలో క్రిస్మస్ జరిగితే నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు ఇస్తాడు నీకు. ఆరోగ్యం పోయిందా, నీకు ఇస్తాడు యేసయ్య. మనశ్శాంతి పోయిందా, నీకు ఇస్తాడు క్రిస్మస్ ద్వారా. ఆశీర్వాదాలు, ఆస్తులు పోయా, పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. అందుకే కొరింథీయులకు రాయబడిన, నేను ముగిస్తున్నాను, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 9 చదవండి మొదట. తర్వాత మొదటి పేతురు పత్రిక 3:9 కూడా చదవండి. ఓకే, పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదవండి. తీసారు అందరూ? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక అందరూ చెప్పండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. మీ పక్కలో తిరిగి చెప్పండి, ఆశీర్వాదానికి, ఇలా చేసి చెప్తాను, ఆశీర్వాదానికి వారసులు అవటానికి మీరు పిలువబడితిరి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆశీర్వాదం ఎందులో దొరికింది మనకి? క్రిస్మస్ ద్వారా, క్రీస్తు ద్వారా. ఆమేన్. మరొక మాట చూపిస్తాను చూడండి, అపోస్తల కార్యగ్రంథం 3:26 చూడండి. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడట ఈ భూమి మీదకి? మన శాపాన్ని కొట్టేసి
మళ్ళీ ఆశీర్వదించడానికి. అపోస్తల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి దేవుడు తన సేవకుని యేసుప్రభువుని పుట్టించి ఎందుకు పుట్టించాడట? మీలో అందరూ చెప్పండి, మీలో ప్రతివానిని అంటే ప్రతివానిలో నువ్వును నేను ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ప్రతివానిని దుష్టత్వం నుండి మళ్లించుట వలన, అంటే పాపం నుంచి మళ్లించి పాపాన్ని క్షమించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట పంపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రిస్మస్ లో పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ దొరుకుతాయి నీకు. క్రిస్మస్ లో పోగొట్టుకున్న సమాధానం అంతా దొరుకుతుంది. దేవునితో సమాధానము, దేవునితో సంబంధము, దేవునితో సహవాసం, ఇవన్నీ క్రిస్మస్ ద్వారా మానవుడు మరలా పొందుకున్నాడు. ఈ రాత్రి ఆత్మ సంబంధమైన క్రిస్మస్ను ఆచరించగలిగితే ఈ పోగొట్టుకున్నవన్నీ నువ్వు తిరిగి పొందుకుంటావు. ఏదైనా తోటలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఎస్. ఆదాము కన్నీరు నాట్యంగా మార్చాడు దేవుడు. ఆయన మొదటి ఆదాము, యేసుప్రభు పేరు కడపటి ఆదాము. కడపటి ఆదాము విధేయత కలిగిన మనుషులుగా భూమి మీద దిగొచ్చి మానవులందరినీ మరలా దేవుని దగ్గర తీసుకుని వచ్చాడు. ఈ రాత్రి అలాంటి క్రిస్మస్ ఆశీర్వాదం, సమాధానం, సహవాసం, సంబంధం క్రిస్మస్ ద్వారా, యేసు ప్రభు ద్వారా మనందరం పొందుకుందాము గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ప్రభువా, అందరు కళ్ళు మూయండి, చేతులు 2 పైకి ఎత్తండి. అవకాశం ఉంటే చేతులు 2 పైకి ఎత్తండి. ఒకవేళ అవకాశం ఉంటే మీరు లేచి ప్రార్థన చేయాలి ఒక 5 నిమిషాలు అంటే మీరు మోకాల మీదకి రావచ్చు, చేతులు పైకి ఎత్తవచ్చు. అందరూ కళ్ళు మూసుకుని ఎవరు పొరపాటున కళ్ళు తెరవకండి, తమాషాలు చూడకూడదు. ప్రభు ఉన్నారు మన మధ్యలో. ఈ సాయంకాలం ఈ స్థలంలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నారు. ఒక్కొక్క జీవితంలో నూతన కార్యం చేయాలని, నీ జీవితంలో, నా జీవితంలో నూతన క్రియ చేయాలని. ఆదామా, ఏమైంది నీకు? ఆదాము ఏడుస్తున్నాడు. దేవుని పోలికలో చేయబడిన ఆదాము కన్నీరు గారుస్తున్నాడు. ఏమైందయ్యా నీకు? ఆదామా, నేను పాపం చేశానండి, ఆజ్ఞ అతిక్రమించాను. మరి ఏమైంది నీకు? సహవాసం పోయింది నా తండ్రితో, సంబంధం పోయింది నా దేవునితో, సమాధానం పోయింది నా హృదయంలో. ఏదైనా తోటలో బయటకు వచ్చి కచ్చ పొదలు, ముళ్ళ పొదలు, చెమట, శ్రమ, ఇబ్బంది, ఒంటరితనం, వేదన, నెమ్మది లేదు. పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న మనుషుని వలె ఉన్నాడు ఆదాము. ఏమి లేని వాడిగా మిగిలిపోయాడు ఆదాము. దేవునికి దూరం అయిపోయాడు. ఈ రాత్రి దేవునికి దూరం అయిపోయావా? ఈ రాత్రి యేసు ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించావు. అయ్యా, క్రిస్మస్ అంటే పండుగ అనుకున్నానయ్యా, అది ఏదో ఆచారం అనుకున్నానయ్యా. క్రిస్మస్ అంటే బాబు, క్రిస్మస్ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకోవడం, లేకపోతే సున్నాలు వేసుకోవడం, పిండి వంటలు వండుకోవడం, ఇదే అనుకున్నానయ్యా. క్రిస్మస్ లో ఎంత ఆశీర్వాదం ఉందా, క్రిస్మస్ లో ఇన్ని దీవెనలు ఉన్నాయా, ఐ వాంట్, నాకు కావాలి. క్రిస్మస్ నీ హృదయంలో జరగాలి. యేసు ప్రభువు నీ హృదయంలో కాలు పెడితే అడుగు వేసయ్యా, నా గుండెలోకి, నా హృదయంలోకి రండి అయ్యా. కమింగ్ టు మై హార్ట్, నా హృదయంలోకి రండి అయ్యా. చేతులు 2 పైకి ఎత్తి ఈ రాత్రి ప్రభువా, సాయంకాలం ప్రభువా, క్రిస్మస్ ద్వారా మీరు ఇస్తున్న అవన్నీ నాకు ఇవ్వు ప్రభా తిరిగి. ఐ వాంట్ దమ్ బ్యాక్, ఐ వాంట్ దమ్. ఏం పోగొట్టుకున్నావు? ఆరోగ్యం పోయిందా? ఈ రాత్రి నీకు గుడ్ న్యూస్ అంటే తెలుసా? ప్రభు నీకు ఆరోగ్యం మరలా ఇస్తాడు. ఒకప్పుడు ఆరోగ్యం, ఒకప్పుడు బలం, ఒకప్పుడు సమాధానం, ఒకప్పుడు సంతోషం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. అందరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. అలవాటు చేసుకోండి ప్రార్థన చేయడం. చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థన చేయండి. క్రిస్మస్ దినాల్లో సాతానుడు ప్రార్థన లేకుండా చేస్తాడు. క్రిస్మస్ దినాల్లో హృదయం మరి కఠినపరుస్తాడు. హృదయం తెరవండి, నోరు తెరవండి.
దేవుని ఆత్మ మిమ్మల్ని తాకేటట్లుగా, కన్నీరు కాదు, కన్నీరు వస్తే రానివ్వండి, ప్రార్థన చేయండి. ఓ పరిశుద్ధాత్ముడా, నీ ప్రజలను దర్శించదు. ఈ మాటలు వింటున్న వారందరూ తాకండి ప్రభా. ఈ మాటలు వింటున్న వారిని తాకండి ప్రభా. ఈ మాటలు వింటున్న వారందరూ దర్శించండి రాత్రి. Thank you Lord. Thank you Lord. Visit your children. Visit your children. Visit your children. చీకట్లో కూర్చుని ఉన్నవారు, మరణ స్థాయిలో ఉన్నవారు మీద దేవుని గొప్ప వెలుగు ప్రకాశించి, ఓ దేవుని వాక్యం చెప్తుంది, వారికంట దేవుడు అరుణోదయ దర్శనం అనుగ్రహించేటట. అరుణోదయ దర్శనం క్రిస్మస్ ద్వారా దేవుడు పోగొట్టుకున్న వారిని తిరిగిస్తున్నాడు మానవునికి. God is giving. నీ కుటుంబంలో నెమ్మది లేదా? భార్య భర్తలు సమాధానం లేదా? కుటుంబాల మధ్యలో నెమ్మది లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? ఇస్తాడు ప్రభు, యేసే ఇస్తాడు. యేసేని ఆహ్వానించిన హృదయంలోనికి రాత్రి. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Lord. నేను చూస్తున్నాను, వీళ్ళు కొంతమంది హృదయం బరువుగా ఉంది, హృదయం చాలా బరువుగా ఉంది. ప్రభా, ఇక్కడ నేను ఎప్పుడు విడుదల పొందుతాను ప్రభా ఈ సమస్య నుంచి అని అనుకుంటూ వచ్చావు ఈ రాత్రి ఆరాధనకి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ రాత్రి నువ్వు కన్నీరు విడిచడం చూశాడు ప్రభు, నువ్వు కన్నీరు కార్చడం చూశాడు ప్రభు. నీ భారాన్ని తేలిక చేయబోతున్నాడు. God is going to give you light heart. తేలిక చేయబడిన ప్రభు నీకు పోతున్నాడు ఈ రాత్రి. థ్యాంక్ యూ లార్డ్. నా మాటలు వింటున్న వారి జీవితంలో చాలా మంది ఏవో పోగొట్టుకుని ఉన్నారు. మీ జీవితాల్లో ఏవో పోగొట్టుకుని, విలువైనవి పోగొట్టుకుని నిరంతరులుగా నిస్సహాయిత స్థితిలో ఉన్నారు. ఈ రాత్రి ప్రభు పోగొట్టుకుని నీకు తిరిగిస్తానని మాటిస్తున్నాడు. I am going to give you my son, my daughter. I am going to give you back which things whatever you have lost. I am going to give you. I am going to give you. I am going to give you your glory. ఈ మహిమని ఇస్తాను. బలహీనం అయిపోయావా? God is going to give you the strength. Praise God. అలాగే ఒక తీర్మానం తీసుకొని, ప్రభా ఈ దినాల్లో షాపింగ్ అని మరేవో ప్రభా పండగ వాతావరణంలో నాయన కన్నీరు ఎండిపోయింది, ప్రార్థన ఆగిపోయింది అయ్యా, నీకు దూరం అయిపోయింది అయ్యా. నన్ను మరలా బ్రతికించు, నన్ను మరలా బలపరచు, నన్ను మరలా దర్శించని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే నేను మరలా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇలాంటి దినాల్లోనే ప్రభు వస్తారు, ఇలాంటి దినాల్లోనే ప్రభు వస్తారు. జాగ్రత్త, అజాగ్రత్తగా ఉండొద్దు, మెలకువగా ఉండాలి. మనం మెలకువగా ఉండాలి, సిద్ధపడాలి, నామకార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు, చిన్న మంద భయపడద్దు. ప్రార్థన చేసుకుందాం. ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన జరుగుతుండగా అలాగే ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాం.